దసరా నవరాత్రులు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దుర్గమ్మ తల్లి నిజంగానే చల్లని తల్లి. ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ సరస్వతి పార్వతీదేవికి మూలమైన తల్లి. ఆ తల్లిని భక్తితో ప్రార్థిస్తే చాలు జ్ఞానము, ఐశ్వర్యం, సంతానం, కీర్తి ప్రతిష్టలు, అన్ని కోరికలు తీర్చే కల్పవల్లి. ముఖ్యంగా ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు అమ్మవారిని దర్శించుకుంటే చాలు అన్ని శుభాలే. ఈ క్రమంలో దేవీ నవరాత్రి వేళలో అమ్మవారికి ఏ రోజు ఎలాంటి ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలో తెలుసుకుందాం. పండుగ లేదా దసరా నవరాత్రులు. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ దసరా 2025 పండుగ సందర్భంగా నిర్వహించే దేవీ నవరాత్రులు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీశైల క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే వేదవ్యాసుడు రచించిన దేవీ భాగవతి ప్రకారం 11 రోజులు ఏడాది నవరాత్రులు, 10 రోజులు 11వ రోజు దసరా పండుగ. దుర్గాదేవి ఆరాధనకి ఎంతో విశిష్టమైనది. ఈ క్రమంలో 11 రోజులు అమ్మవారికి ఏ రోజు ఎలాంటి నైవేద్యం సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. త్రిపుర సుందరి దేవి అలంకారం. బాల త్రిపుర సుందరి దేవిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శాసించే శక్తిగా భావిస్తారు. అమ్మవారిని 16 ఏళ్ల బాలిక రూపంలో ఉంటుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారి చేతిలో పుస్తకం, రుద్రాక్ష మాల, అభయ ముద్ర, జ్ఞాన ముద్ర వంటివి ఉంటాయి. ఇవి జ్ఞానానికి, అభయానికి ప్రతీకలుగా భావిస్తారు. అమ్మవారికి పులిహోర ప్రసాదంగా సమర్పిస్తే శనగపిండి లడ్డూలు కూడా ప్రసాదంగా సమర్పించాలి. గాయత్రీదేవి అలంకరణ. శ్రీ గాయత్రీదేవి వేదమాతగా, పంచముఖిగా, సప్తరథంపై కూర్చున్న సూర్యదేవతగా పూజిస్తాం. ఈ రూపంలో అమ్మవారిని జ్ఞానానికి, శ్రేయస్సుకి, శాంతికి ప్రతీక. ఈ పంచముఖ అమ్మవారిని మానవ శరీరానికి, విశ్వమూలానికి కారణంగా భావిస్తాం. గాయత్రీదేవికి బెల్లం పొంగల్ నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పాలు, తేనె, నెయ్యితో చేసిన పదార్థాలు కూడా నైవేద్యంగా పెడతారు. కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించడం కూడా సాంప్రదాయం ఉంది. నవరాత్రులు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. ఆరాధిస్తే. అన్నపూర్ణాదేవి అంటే ఆహారం ఇచ్చే తల్లి. అమ్మవారిని ఈ రూపంలో శక్తి, సంపద, ఆహారానికి ప్రతీక. అమ్మవారిని ఈ రూపంలో పూజించడం ద్వారా ఆకలి, పేదరికం, దుఃఖం తొలగిపోతాయి. అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అన్నం, నెయ్యి, కూరగాయలతో తయారు చేసిన భోజనం, లడ్డు, గారెలు, పులిహోర వంటివి కూడా నైవేద్యంగా పెడతారు. కాత్యాయనీదేవి అలంకరణ. దసరా నవరాత్రుల భాగంగా అమ్మవారిని కాత్యాయనీదేవిగా అలంకరిస్తారు, పూజ చేస్తాం. హిందూ ఆచారం ప్రకారం కాత్యాయనీదేవి రూపం చాలా తేజోవంతంగా ఉంటుంది. కాత్యాయనీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి పుణ్యం లభిస్తుందని నమ్మకం. అమ్మవారికి బెల్లం పొంగలి, దద్దోజనం, గారెలు, లడ్డు, పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పిస్తాం. లక్ష్మీదేవి అలంకరణ. మహాలక్ష్మీదేవికి ఐశ్వర్యానికి, సంపద, శాంతి, శుభాలకు ప్రతీక. ఈమెను సకల సంపదలు ప్రసాదించే తల్లిగా నమ్మకం. ఆర్థికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందుతామని విశ్వాసం. అయితే మహాలక్ష్మీదేవికి గారెలు నైవేద్యంగా సమర్పించడం ఒక సాంప్రదాయంగా ఉంది. అలాగే క్షీరాన్నం, పాయసం, పులిహోర వంటివి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం. లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం. లలిత త్రిపుర సుందరి దేవి త్రిమూర్తులను శాసించే సర్వశక్తి రూపురాలుగా భావిస్తాం. లలిత అంటే అందమైన, త్రిపుర సుందరి అంటే 3 లోకాలు అంత సుందరమైన అని అర్థం. ఈమెను పూజించడం ద్వారా శక్తి, జ్ఞానము, ధనము, సంతోషము, సంతానం కలుగుతాయని విశ్వాసం. ఈమెకి దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పాయసం, లడ్డూలు, గారెలు, బెల్లం పొంగలి, వడపప్పు వంటివి కూడా నైవేద్యంగా పెడతాం. దేవి అలంకారం. మహాచండీదేవి దుర్గమ్మ ఉగ్ర రూపంలో ఒకటి. మహాచండీదేవిని పూజించడం ద్వారా శత్రువుల నుంచి రక్షణ, విజయాన్ని లభిస్తుందని నమ్మకం. దుష్ట శక్తులను, అహంకారాన్ని నాశనం చేయడానికి అమ్మవారును రూపంలో అవతరించింది. ఈ అమ్మవారికి బెల్లం పొంగల్ నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. దద్దోజనం, వడపప్పు కూడా నైవేద్యం పెడతాం. సరస్వతి దేవి అలంకరణ. సరస్వతి దేవి జ్ఞానానికి, విద్యకు, సంగీతానికి, కళలకు అధిదేవతగా భారదాదేవి, వాగ్దేవి, శారదాంబ, భారతి, వాణి ఇంటి
అనేక రూపాల్లో పూజిస్తాం. ఈమెను భక్తితో పూజించడం ద్వారా జ్ఞానం, విద్య, కళలు, సంగీతం వంటి జ్ఞానాన్ని పొందుతాం. విశ్వాసం: సరస్వతి దేవికి పాయసం, పెసరపప్పు, వడపప్పు, దద్దోజనం, బెల్లం పొంగల్ వంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తాం. దేవి దుష్ట శక్తులను సంహరించే శక్తిని, రక్షకు ప్రతీకగా భావిస్తాం. ఈమె శక్తి, జ్ఞానం, ఐశ్వర్యం, శాంతి, ధైర్యం, ధనం, సంతానం వంటి శక్తులను ప్రసాదిస్తుంది. విశ్వాసం: ఈమెను పూజించడం ద్వారా దుఃఖం, పేదరికం నుంచి రక్షణ. నమ్మకం: అమ్మవారికి కదంబం నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయం. పులిహోర, దద్దోజనం, పాయసం, వడపప్పు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. మహిషాసురమర్దిని అలంకారం: మహిషాసురమర్దిని దేవి యొక్క మరో రూపం. ఈమెను మహిషాసురుని అనే రాక్షసుని సంహరించి లోకాన్ని రక్షించడానికి అమ్మవారు దుష్టశక్తులను, అహంకారాన్ని, భయాన్ని, దుఃఖాన్ని, పేదరికాన్ని నాశనం చేస్తుంది. మహిషాసురదేవిని ఆరాధించడం వల్ల ధైర్యము, జ్ఞానము, విజయం పొందుతాం. బలమైన నమ్మకం: ఈ రూపంలో అమ్మవారికి చలివిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తాం. ఇంకా పాయసం, పులిహోర, దద్దోజనం కూడా సమర్పించగా పెడతాం. శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం: రాజరాజేశ్వరి దేవి జగన్మాత, బ్రహ్మాండాలను అధిదేవతగా భావిస్తాం. ఈమెను పూజించడం ద్వారా జ్ఞానము, శక్తి, జ్ఞానము, సంతోషము, సంతానము కలుగుతాయని విశ్వాసం. ఈ రూపంలో అమ్మవారికి పూర్ణాలు నైవేద్యంగా సమర్పిస్తాం. ఇంకా పాయసం, పులిహోర, వడపప్పు, దద్దోజనం, బెల్లం పొంగల్ వంటి నైవేద్యాలు కూడా సమర్పిస్తాం.